హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు బెండకాయ పచ్చడి సింపుల్గా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ముందులో కొడతారు కదా, సో శుభ్రంగా 5-6 సార్లు నీళ్ళలో అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత కడుక్కోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఒక 5 లేదా 6 నిమిషాల తర్వాత చిన్నులపాయ గబ్బాలు అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకుందాము. చిన్నులపాయలు 5 గబ్బాలు సరిపోతాయండి. మనకి ముక్క అనేది బాగా ఎర్రగా వేగిపోవాలి. చూడండి, ఇట్లా అన్నమాట. ఈ విధంగా వేగిపోతే మనకి జిడ్డుగా లేకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. బెండకాయల క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. 1/2 కిలో కదా, కొంచెం సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఏ పచ్చడికైనా తిరగమాత వేయనండి. తిరగమాత వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల, తిరగమాత వేసుకోవడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలపండి.